వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు. కోతలు కోయడం ఆపేసి జీతాలు ఇవ్వడంపై దృష్టి పెట్టండి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచన. కర్ణాటకలోని తుముకూరులో విషాదం. డ్యామ్ గేట్ తెరవడంతో 6 మృతి. ఢిల్లీ కోల్కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్. 4 రోజులుగా రోడ్లపైనే పడిగాపులు. చంద్రబాబు సర్కార్ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నెల 9న తాను సందర్శిస్తారని, అదే రోజు నుంచే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ నెల 10వ తేదీన గ్రామ వార్డు స్థాయిలో మొదలయ్యే రచ్చబండ కార్యక్రమం నవంబర్ 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి 1 కోటి సంతకాల పత్రాలను నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబర్ 24న అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తామన్నారు. అనంతరం గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తామన్నారు. సేకరించిన 1 కోటి సంతకాల పత్రాలు గవర్నర్కు అందజేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్లో 9 నెలలుగా జీతాలు రాక ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిస్టి కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుంది, కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఓపిక నశించి కళాశాలకు వెళ్లకూడదని గెస్ట్ లెక్చరర్స్ నిర్ణయించుకున్నారని హరీష్ రావు తెలిపారు. లెక్చరర్లు కళాశాలకు వెళ్లకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు, సిలబస్ ను ఎవరు పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్లే లెక్చరర్లే కాదు విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని మండిపడ్డారు. పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని ప్రభుత్వం ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని తుముకూరులో విషాదం చోటు చేసుకుంది. మర్కోనహల్లి డ్యామ్ గేట్లు తెరవడంతో ఆ నీటి ప్రవాహంలో 6 మంది కొట్టుకుపోయారు. తుముకూరు ఎస్పీ అశోక్ కేవి ఈ ఘటన గురించి వివరాలు వెల్లడించారు. పిక్నిక్ లో భాగంగా 15 మంది డ్యామ్ వద్దకు వెళ్లారు. దీంట్లో 7 మంది చిన్నారులు, మహిళలు నీటిలోకి ప్రవేశించారు. అయితే అకస్మాత్తుగా సైఫన్ సిస్టమ్ తెరుచుకుంది. ఒక్కసారిగా నీళ్లు డ్యామ్ నుంచి ప్రవహించాయి. శక్తివంతంగా వచ్చిన ఆ వరదతో నీటిలో ఉన్న 7 కొట్టుకుపోయారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నాయి. అయితే నవాజ్ అనే వ్యక్తిని రెస్క్యూ చేశారు. ఆదిచుంచనగిరి ఆసుపత్రిలో అతన్ని చేర్చారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మరో 4 కోసం గాలిస్తున్నారు. బాధితులందరూ మహిళలు, అమ్మాయిలే ఉన్నారు. అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడం వల్లే ఈ ఘటన జరిగినట్లు డ్యామ్ ఇంజనీర్లు చెబుతున్నారు. దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారిలో ఒకటైన ఢిల్లీ కోల్కతా హైవేపై ప్రయాణం నరకంగా మారింది. బీహార్లోని ఔరంగాబాద్, రోహతాస్ మధ్య ఢిల్లీ కోల్కతా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ ట్రక్కులు సహా పలు వాహనాలు గత 4 రోజులుగా రోడ్డుపైనే నిలిచిపోయాయి. బీహార్లోని రోహతాస్ జిల్లాలో గత శుక్రవారం కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఈ దుస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారి 19పై నిర్మాణంలో ఉన్న 6 లైన్ల రహదారిపైకి నీరు చేరింది. డైవర్షన్లు, సర్వీస్ రోడ్లను సైతం వర్షం నీరు ముంచెత్తింది. దీంతో వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వందలాది వాహనాలు దాదాపుగా బంపర్ టు బంపర్ ఆగిపోయాయి. దీనికి తోడు అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం, పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతూ వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జీఎస్టీ తగ్గింపు విప్లవాత్మక నిర్ణయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆవణిగడ్డ రెవెన్యూ హాలులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోందన్నారు. గతంలో మాదిరిగా అమెరికాకు భయపడే పరిస్థితి ఇప్పుడు లేదని, తాజాగా అమెరికా పన్నులు పెంచడంతో భారత ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలను ధైర్యంగా సద్వినియోగం చేసుకుంటుందన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ ఆర్థిక ప్రయోజనాలు దేశ ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని తగ్గించి పేద, మధ్యతరగతి వర్గాలు, రైతుల కొనుగోలు శక్తి, పొదుపు గణనీయంగా పెంచాయన్నారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర సరుకుల ధరలు, వ్యవసాయ పనిముట్ల రేట్లు తగ్గాయన్నారు. ఈ నెల 16న జీఎస్టీ అవగాహన సదస్సుకు రాష్ట్రానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు మంచి కార్యక్రమం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ జిఎస్టీ మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. మరి వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా క్రీస్తు శేషులు పెద్దలు మండల వెంకటకృష్ణరావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి ఆయన విగ్రహాన్ని కూడా పూర్వమానం తీసుకురావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించాను. అదేవిధంగా అందరూ కూడా నమస్కారాలు. ఇవాళ మనందరం కూడా ఒకసారి గతంలో ట్యాక్సెస్ విధానం ఎలా ఉండేది, ప్రస్తుతం ఉన్నటువంటి ట్యాక్సెస్ విధానం ఎలా ఉంది, ఇవాళ ప్రపంచ దేశాల్లో 4వ అతిపెద్ద దేశంగా ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారైంది. 2014 ముందు ఇక్కడ చిన్నతనంలో కూడా మనం చూస్తే ట్యాక్సెస్లో రకరకాల ట్యాక్సెస్ ఉంది. సేల్ ట్యాక్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఇలా తర్వాత మళ్ళీ వ్యాట్ అని, ఇలాంటి రకరకాల ట్యాక్స్ వచ్చి దేనికి ట్యాక్స్ కట్టాలో తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది. ఇవాళ ఇవన్నీ కూడా ఒకే కొడుకు కింద తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా నిర్ణయించే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ, ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ విధానాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ ఒకే ట్యాక్స్ విధానం వచ్చింది. ఈ ఒకే ట్యాక్స్ విధానంలో కేంద్రం మన నివాస వాటా కేంద్రం ద్వారా మిగతాది రాష్ట్రం ఆ ఇచ్చినటువంటి వాటాలోనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటాం. బీజేపీ రావడానికి ప్రధాన కారణం వారి యొక్క కృషితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నడిపించి ఈ కోణంలో బీజేపీ కూడా భాగస్వామ్యం చేయడం వల్ల మనం ఎంత అద్దెపోతామో మనం ఆలోచించాలి. మరి ఎంత అస్తవ్యస్తమైన ఈ రాష్ట్రానికి అలా ఏదైనా మన కొంత ఊపిరి పోసుకుంటున్నాం అంటే దాని కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం అని చెప్పి చెప్పగలం. ఇవాళ ఏ కార్యక్రమం చేస్తే మన ఎన్ఆర్టీస్ ద్వారా సిమెంట్ రోడ్ వేస్తుంది, అలాగే జాతీయ రహదారులన్నీ కూడా ఇవాళ చక్కగా నెరవేర్చబడుతున్న పరిస్థితి. అలాగే అమరావతికి పోలవరాన్ని కూడా ఇచ్చి వాటిని తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఇవాళ జిఎస్టీని బాగా తగ్గించి ఇవాళ పేద మధ్యతరగతి వర్గాలకి ఊరట తగ్గించింది దాదాపు ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ 15,000 వరకు కూడా ఆదా కలిగే విధంగా వాళ్ళ జిఎస్టీ తగ్గారు. దీనివల్ల ఈ కొనుగోలు శక్తి కూడా ఇవాళ పెరగడం, దాంతో వ్యాపారాలకి అమ్మకాలు పెరిగాయి. అయితే ఇదంతా నేను పూర్తిగా దేని మీద ఏం తగ్గిందని చెప్పంటే చాలా ప్రతి వస్తువులు తగ్గింది, కానీ కొన్ని వస్తువులు పూర్తిగా తీసేయకూడదు. ఉదాహరణకి కొన్ని నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, చాలా వరకు మనకి మహిళలు ఉన్నారు. మహిళల సంబంధించిన వారికి గృహంలో కావాల్సిన పాలు కానివ్వండి, రొట్టి కానివ్వండి, లేకపోతే పన్నీరు, ఇలాంటి నిత్యావసర వస్తువుల మీద పూర్తిగా వాళ్ళు చేసుకుని అలాగే ఆరోగ్యానికి సంబంధించి పరిశుభ్రతకు సంబంధించి 18% నుంచి 50% తగ్గించారు. దాంట్లో రోజు వాడే సబ్బులు కానివ్వండి, టూత్పేస్ట్ కానివ్వండి, షాంపూలు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా తగ్గిన పరిస్థితి కూడా మనం గమనించాలి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి మందులు మీద కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం మేర్కాన్పేట్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు గ్రామస్తులతో చెట్టు క్రింద రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆమె ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినా ఇచ్చిన 420 హామీలలో ఒక్కటి అమలు కాలేదు. ఇప్పటికీ అబద్ధాలతో రోజులు గడిపే ప్రభుత్వం ఇదని అన్నారు. మండల అధ్యక్షులు జయేందర్తో పాటు సురేందర్ రెడ్డి గారు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గారు, సింగిల్ విండో చైర్మన్ గారు లక్ష్మణరెడ్డి గారు, స్థానిక సర్పంచ్ శేఖర్ గారు, అదేవిధంగా మా జ్యోతి శేఖర్ గారు, అదేవిధంగా రాములు ఎంపీటీసీ గారు, విలేజ్ ప్రెసిడెంట్ గారు, అందరు కూడా మండలి నుండి వచ్చిన నాయకులకు అందరికీ కూడా, అన్ని గ్రామాల నుండి నాయకులు వచ్చినారు. అందరికీ కూడా అందరితో పాటు మీర్ఖాన్పేట అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్ళందరికీ నమస్కారాలు. మా పత్రికా మీడియా సోదరులు నమస్కారాలు. సరే, గ్రామంలోకి రాగానే ఎప్పుడు మీర్ఖాన్పేట వచ్చినా కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు, ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రామంలో సమస్యలను చెప్పుకుంటూ అభిమానాన్ని చాటుకుంటారు. ఎప్పుడు కూడా మీర్ఖాన్పేట ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మీర్ఖాన్పేటకి రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలలు అవుతా ఉంటాం. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తూ ఎన్నికలకు పోయి ఎన్నికలలో గెలిచి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ అర్థమవుతా ఉంది. ఎన్నికలప్పుడు మామూలుగా చెప్పడమే కాకుండా గ్యారెంటీ కార్డులు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి గ్యారెంటీ కార్డు ఇచ్చి అంతా ఉంటేనేమో 2000 పెన్షన్ వస్తుంది, కేసీఆర్ 2000 ఇచ్చిండు, 4000 చేస్తాను ఒక గ్యారెంటీ కార్డు ఇచ్చింది. కోడలు ఉంటే కోడలమ్మకు 2500 ఇస్తాం నెలకి ఒక గ్యారెంటీ కార్డు ఇచ్చింది. అట్లాగే రైతులకు 100 రోజులలో మేము రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చున్నారు. కేసీఆర్ గారు 10,000 వేస్తున్నాడు ఎకరాకి, మేము వస్తే 15,000 వేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హామీ ఇచ్చున్నారు. అట్లాగే రైతు కూలీలు, భూమి లేని వాళ్ళకు రైతు కూలీలు ఎవరున్నా కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా ఒక్క హామీ కాదు. కేసీఆర్ అయితేనేమో 1,00,000 రూపాయలే కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాడు. అదే మేము వస్తే తులం బంగారం ఇస్తాం, అది కూడా మీరు పుస్తకట్టేటప్పుడే, అల్లుడు పుస్తకట్టేటప్పుడే మీకు పెళ్లి పందిట్లనే ఇస్తామనే మాట ఈ రోజున ముఖ్యమంత్రి మాట్లాడున్నాడు. ఇంతకుముందే మాట్లాడుతున్నాం మా పెద్దయ్యలందరినీ, అందరు చెప్తున్నారు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, నాకు 80,000 మాఫీ కాలేదని ఒక చెప్తున్నాడు, 40,000 ఉంటే మాఫీ కాలేదని ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, 1,80,000 అప్పు చేస్తే 1,00,000 రూపాయలు నాతో కట్టించుకున్నారమ్మా అని ఇంకో ఆయన చెప్తా ఉన్నాడు. ఇట్లా ఒక్కరొక్కరిని కదిలిస్తే 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీర్ఖాన్పేట వచ్చినాం. 10 మంది రైతులను కదిలిస్తే 10 మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదంటున్నారు. మరి ఆ రుణమాఫీ చేయాల్సింది వాళ్ళకి బాకీనే కదా. ఖచ్చితంగా నిలదీసి ప్రశ్నించి రైట్ ఏదైతే ఉందో దాన్ని సాధించుకునే దిశగా ఈరోజు కాంగ్రెస్ ఏదైతే బాకీ పడిందో ఆ బాకీకి సంబంధించిన అందరికీ చెప్పడానికి రావడం జరిగింది. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికే ఇస్తామన్నారు. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే ఈరోజు పత్రాలు ఇచ్చుకుంటూ చెప్పుకుంటున్నారు తప్పిస్తే ఒక్కటి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. ఇవన్నీ ఒకటి చెప్తే ఓ పెద్ద ఆయన చెప్తున్నాడు, అమ్మ నా ఇంట్లో మన్మరాలు ఉంది, మరి స్కూటీ ఇస్తామన్నారు, ఇవ్వకపోయి. అట్లాగే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు బకాయి ఉన్నాడు. ఇట్లా ఏ ఇంటికి కదిలిచ్చినా ఎక్కడ పోయినా కూడా మేము కూడా అడగకపోతుంటే, కానీ ఎన్నికలప్పుడు ఏమని మాట ఇచ్చినారు, 100 రోజులలో చేస్తామన్నారు. కేసీఆర్ చేతనైతే లేదు, మేము వస్తే ఇవన్నీ 100 రోజులలో చేస్తాం, గ్యారెంటీ కార్డులు జాగ్రత్తగా పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చి కార్డు తీసుకొని మీకు 2,500 ఇస్తారు, కార్డు తీసుకొని మీకు 4,000 ఇస్తారు, వికలాంగులకు 4,000 ఇస్తారు. ఇట్లా ఎన్నో ప్రకాశం జిల్లా పెద్ద దొన్నాల మండలం ఎడపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలనాథ స్వామి దేవాలయం దగ్గర కూలీ పనుల నుండి వస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐనముక్కల గ్రామానికి చెందిన ఒడిచెర్ల కృష్ణారెడ్డి, చిట్యాల సరస్వతి, అల్లు నారాయణమ్మలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పెద్ద దొన్నాల చికిత్స అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రభుత్వ వైద్యులు సంజీవ్ చికిత్స అందించారు. చిట్యాల సరస్వతి పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సరావుపేటకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. స్వామి అమ్మవార్ల ప్రధాన హుండీలతో పాటు పరివార దేవత హుండీలన్నీ లెక్క వేయడం జరిగింది. ఆలయ ఈవో టి బాపిరెడ్డి సమక్షంలో ఆలయంలో తాత్కాలిక రాహుకేతు మండపంలో ఉదయం నుంచి హుండీల లెక్కింపు నిర్వహించారు. 2,18,65,000 రూపాయలు స్వామివారికి నగదు రూపంలో సమకూరింది. అదేవిధంగా బంగారం 134 గ్రాములు, వెండి 698 కేజీలు, కరెన్సీ 151 నోట్లు వచ్చాయి. గడిచిన 40 రోజులకు గాను స్వామివారికి రికార్డు స్థాయిలో మొత్తం సమకూరింది.
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్దమదిన గ్రామంలో ఆకేస్ చెట్లను ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమార్కులు అడవులను నరికేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు మరియు రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా యథేచ్ఛగా కొండ నుండి ఆకేస్ చెట్లు అక్రమార్కులు తరలిస్తున్నారన్న సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ను కలపడం సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రవివర్మ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చోడవరం వచ్చి ఇప్పటికి 3.5 సంవత్సరాలు అవుతుంది. 3.5 సంవత్సరాల్లో నాకు ప్రభుత్వం విధించిన డ్యూటీ ప్రకారం, వాళ్ళు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నేను నా ప్రొటెక్షన్లోని నా స్టాఫ్కి సపోర్ట్ ఇస్తూ ఇల్లీగల్గా తిరిగి జరుగుతున్న ఏ యాక్టివిటీనైనా పట్టుకుని దానికి కేసులు నమోదు చేసి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాటి దగ్గర నుంచి కాంపౌండింగ్ ఫీజు వసూలు చేసి విడిచిపెట్టడం అన్నది నా బాధ్యత. రొటీన్గా నేను చేసే పని అయితే అదే. మెయిన్ మాకు రక్షణగా చేయమని చెప్పిన డ్యూటీలు ఏంటంటే అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతాల్లో అటవీలో ఉండే చెట్లను కానీ లేదా మా స్థలాల్లో ఉండే ఈ బిల్డింగ్లో ఉండే వెహికల్స్ అవనండి ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకోవడానికి మాత్రమే మా ప్రధానమైన విధి. ఇవి చేస్తూ అందులో ఏవైనా ఇల్లీగల్ జరిగింది అంటే 100% ముద్దాయి ఎక్కడికి పరిగెట్టినా వాళ్ళ కోసం ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని పట్టుకొని వాడి మీద కేసు బనాయించి అవసరమైతే కోర్టుకి సబ్మిట్ చేసే వరకు కూడా మేము ముందుకు వెళ్లాల్సిందే. అది మా బాధ్యతే. ఇక రెండోది, ఈ ప్రైవేట్ ల్యాండ్లో రైతులు వగైరాగా ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇల్లీగల్గా నరికితే, ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తే వాటిల్ని పట్టుకోవడం వరకు మా డ్యూటీ. ఈ మొత్తం ఉన్న ఏరియాలో నాకు 8 మండలాల ఏరియా ఉంది. 8 మండలాల్లో ఉండే ప్రతి రైతు తాలూకు చెట్టుని కాపలా కాయాలి అంటే నేను కాపలా కాయలేను. ఏవైతే చెట్లు ఉన్నాయో ఇల్లీగల్గా రోడ్డు మీదకి వచ్చాడు అంటే ఇమీడియట్గా పట్టుకునే అవకాశం అయితే మాకు ఉంటుంది తప్ప, ఒకవేళ మాకు కనిపించకుండా ఏదైనా వెళ్ళిపోతే వాటిని మాకు పట్టుకునే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ అలాంటి వాటిని పట్టుకోవడానికే రేంజ్లో మా సిబ్బందితో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ అనే ఒకటి ఉంది. దానికి జీపు, అందులో ఒక 5 కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ చూసుకుని ఒకరోజు రాత్రి, ఒకరోజు పగలు, ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అటువంటివి కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే పట్టుకుని వాటికి కూడా కేసులు నమోదు చేయడం అనేది చేస్తాం. బట్ ఎక్కడో రైతు దగ్గర పోయింది మీరు కాపలా కాయలేదు అనే అభియోగం చేయడం అన్నది చాలా తప్పని నేను అనుకుంటాను. రెండోది, ఇప్పుడు ఎక్కడో కాటాల దగ్గర కర్ర ఉంది, కర్ర వేస్తున్నారు, తొక్క తీసేస్తున్నారు, ఇల్లీగల్గా వెళ్ళిపోతుందని మాట్లాడుతున్నారు. మాకు కూడా కర్రకి కొన్ని ఎగ్జామ్టెడ్ కర్రలు, కొన్ని నాన్ ఎగ్జామ్టెడ్ కర్రలు ఉంటాయి. ఎగ్జామ్టెడ్ కర్ర ఏ రైతు పట్టుకెళ్ళినా మేము చూస్తామే తప్ప. కడప జిల్లా బద్వేల్ మండలంలోని చెన్నకేశనపల్లె మరియు తిరువెంగళపురం వెటనరీ డాక్టర్లు లక్ష్మీ నరసయ్య, పవన్ కుమార్ సిబ్బంది గత 4 నెలల నుంచి ఉదయం పూట ఆసుపత్రికి వచ్చి మధ్యాహ్నానికి మూసివేసి వెళ్లిపోతున్నారు. డాక్టర్లు మరియు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, మాళ మహాసేన రాష్ట్ర కార్యదర్శి మీసాల రవి, దళిత నాయకుడు నాగిపోగు నారాయణలు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో చెన్నకేశం పల్లె వెటనరీ హాస్పిటల్ నందు డివైఎఫ్ఐ మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, మాల మహాసేన రాష్ట్ర కార్యదర్శి మీసాల రవి, దళిత నాయకుడు నాగిపోగు నారాయణలు మాట్లాడుతూ డాక్టర్స్ గతంలో పనిచేసిన వెటర్నరీ హాస్పిటల్కు సకాలంలో హాజరు కాకుండా ఉదయం మాత్రమే హాజరవుతున్నారు. మధ్యాహ్నం నుండి ఆసుపత్రి మూసివేస్తారు. ఉదయం రావడం, హాజరు వేసుకోవడం, వెళ్లిపోవడం జరుగుతుంది. గ్రామంలో వైద్యం చేయటం కానీ హాస్పిటల్ నందు పశువులకు వైద్యం చేయటం అరుదుగా ఉంటుంది. రాజకీయ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరు నన్ను ప్రశ్నించలేరు అని చెప్పుకుంటూ ఉంటున్నారన్నారు. బద్వేలు మండలం చిన్నకేశంపల్లె పశువుల వైద్యశాల, అదేవిధంగా తిరువరంగపురంలో సంబంధించి పశు వైద్యశాలకు సంబంధించి అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి పవన్ కుమార్ అయితేనేమి, ఇక్కడ చెన్నకేశంపల్లిలో పనిచేస్తున్నటువంటి లక్ష్మీ నరసయ్య అయితేమి, వీళ్ళిద్దరూ కూడా ఈరోజు డ్యూటీలకు సక్రమంగా రాకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఉదయం పూట వచ్చి సంతకాలు పెట్టించుకొని మధ్యాహ్నానికల్లా హాస్పిటల్ లాక్ చేసినటువంటి వీళ్ళను, వారితో పాటు సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డివైఎఫ్ఐగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా గ్రామాల్లో డివైఎఫ్ఐ మిగతా దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము సర్వే చేస్తే ఈ దాదాపు 600 పైబడి పశువులు చనిపోయినటువంటి పరిస్థితి ఈ బద్వేలు మండలంలో ఉంది. కాబట్టి ఇప్పుడు చనిపోయినటువంటి పశువులకు కూడా ఈ 2 డాక్టర్లు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. వీళ్ళపైన ఇప్పటికైనా జిల్లా అధికారులు అయితేనేమి, సీఎం చంద్రబాబు నాయుడు గారి వీళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు చెప్పడం ఒకటే,
మాకు రాష్ట్ర ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మేము డ్యూటీకి వెళ్ళకపోయినా మమ్మల్ని అడిగే నాదుడు ఎవరు లేరు. కాబట్టి మాకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. కాబట్టి మరి చెన్నకేశంపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్, వెటనరీ హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పశువులను సక్రమంగా చూడకపోవడం వల్ల, గైరు హాజరైతున్న వల్ల, అదే విధానంగా మరి లక్ష్మీనరసయ్య యవ్వారం పీకోడూరు మండలం మరి ప్రబలవిడిలో అదే విధంగా జరిగింది. మరి అదే విధంగా బద్వేలు మండలం కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి వెంకట నరసయ్యను వెంటనే సస్పెండ్ చేసి వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రజా సంఘాలతో కలిసి మరి కాబట్టి వెంకట నరసయ్య పైన కూడా ఈ డ్యూటీకి వస్తానని చెప్పి వచ్చి సంతకాలు పెట్టి దొంగ సంతకాలు పెట్టి గైడ్ హాజరవుతున్నందువలన ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలి అని మా ప్రధానమైన డిమాండు. మా డివైఎఫ్ఐ మరి మరి సీనియర్ నాయకుడు అయినటువంటి మా చిన్న గారు కూడా మాట్లాడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు. కోతలు కోయడం ఆపేసి జీతాలు ఇవ్వడంపై దృష్టి పెట్టండి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచన. కర్ణాటకలోని తుముకూరులో విషాదం. డ్యామ్ గేట్ తెరవడంతో 6 మృతి. ఢిల్లీ కోల్కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్. 4 రోజులుగా రోడ్లపైనే పడిగాపులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా టీవీ న్యూస్.